రైస్ చేయండి. వెయిట్ లాస్ అవ్వటం ముఖ్యమేనా? ఓకే. ముఖ్యం అన్నప్పుడు అసలు మనం ఎందుకు ముఖ్యం? అసలు వై వెయిట్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ఒకాయన అన్నారు. ఆయన పేరేంటంటే నితిన్ కామత్ అని జెరోదా ఫౌండర్. ఐడియా ఉందా? జెరోదా తెలుసా మీకందరికీ కూడా? సార్‌కి బాగా తెలుసు. ఆహ్, నితిన్ కామత్ అని జెరోదాకి ఫౌండర్. జెరోదా అనేది ఒక షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఆఫీస్‌లో ఒక స్టాఫ్ కంట పందెం పెట్టాడంట. నువ్వు కనుక సంవత్సరంలో 30 కిలోలు తగ్గితే నీకు 2.5 లక్షలు ఇస్తా అని చెప్పి. ఆయన అనుకున్నాడంట ఈయన ఏడ తగ్గుతాడులే, సంవత్సరంలో 30 కిలోలు తగ్గడం అంటే మాటలా అని చెప్పి అనుకున్నాడంట. సంవత్సరం తర్వాత ఆయన 30 కిలోలు తగ్గి చూపించాడంట. ఆ జెరోదా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో నితిన్ కామత్ ఆ తగ్గిన పర్సన్‌తో ఫోటో దిగాడు. 30 కిలోలు తగ్గిన పర్సన్‌తో. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే 30 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారో ఆయన ఏం మాట్లాడుతున్నారు చెప్పనా? నేను తగ్గటం మా సార్ ఏదో డబ్బులు ఇస్తారని కాదు గానీ, ఇప్పుడు నాకు హెల్త్ బావుంది. నాకు ఆరోగ్యం చాలా బావుంది 30 కిలోలు తగ్గటం వల్ల. మా సార్ డబ్బులు ఇస్తారని నేనేం తగ్గలేదు. నేను తగ్గటం వల్ల నాకు చాలా ఆరోగ్యం బావుంది అని చెప్పి చెప్తాడు. ఆ స్టేట్‌మెంట్ చాలా బాగా నచ్చుద్ది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. కరెక్టా? సో, అసలొక పర్సన్ వెయిట్ లాస్ అవ్వటం వల్ల మనకి జరిగే బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. చాలా అంటే చాలా ఉంటాయి. మేజర్ బెనిఫిట్స్ చెప్తా. ఓకేనా? మేజర్ ఒక ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఒక పర్సన్ బరువు తగ్గటం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఆ బెనిఫిట్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక బరువు పెరగబుద్ధి కాదండి. ఒకవేళ ఆ బెనిఫిట్స్ కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక బరువు పెరిగినా కూడా ఇమ్మీడియేట్‌గా తగ్గాలనిపిస్తది. సో, ఆ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. సొల్యూషన్ గూడా చెప్తా. చేస్తారా మరి? ఎంతమంది ఫాలో అవుతారు? నేను సొల్యూషన్ గూడా చెప్తా. మీకందరికి ఈజీగా బరువు తగ్గే మార్గం. కష్టపడకుండా. సుఖీభవ ఎప్పుడు మిమ్మల్ని కష్టపెట్టదు. ఈజీగా బరువు తగ్గే మార్గం మాత్రమే చెప్పుద్ది. మీరేం ఇంజెక్షన్‌లు పొడుచుకోక్కర్లా. ఆ! మీరేం ఉపవాసాలు ఉండక్కర్లా. మీరేం తిండి మానేసి నీరసం అయిపోక్కర్లా. లేతే సర్టెన్ ఫుడ్సే తినాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా కడుపు నిండా మంచిగా ఆహారం తింటూనే బరువు తగ్గే మార్గం చెప్తా. ఇది ఈజీ గదా! ఎవరైనా ఆ! సుఖీభవలోనే సుఖం ఉంటది. కరెక్టా? ఒకసారి మేడం గట్టిగా క్లాప్స్ కొడతారా? కొట్టండి. కొట్టండి. మరి మమ్మల్ని పొగిడినప్పుడు కొట్టాలా వద్దా? ఆ! సరే. ఫస్ట్ బెనిఫిట్. ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో హూఎవర్ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఫీమేల్ అయినా, మేల్ అయినా ఏజ్‌తో సంబంధం లేదు. జెండర్‌తో సంబంధం లేదు. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వటం వల్ల మనకొచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ఫిజిక్ బెటర్‌గా ఉంటది. బెటర్ ఫిజిక్. అంటే మన కొలతలు కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, వెయిట్ లాస్ అవ్వకపోవటం వల్ల ఫిజిక్ మారిపోద్ది. ఫిజిక్ ఎందుకు మారిపోద్ది వెయిట్ పెరిగితే అంటే, ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో శరీరంలో ఆ కొవ్వు ఉందే అది ఎక్కడ పడితే అక్కడ చేరుద్ది. పొట్ట భాగంలో చేరితే విసరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, చెస్ట్ దగ్గర చేరితే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. టోటల్ బాడీలో లోపల అవయవాల చుట్టూతా కొవ్వు పేరుకుంటే బాడీ ఫ్యాట్ అంటారు. ఓకే. సో, లోపల చెడు నీరు చేరిందనుకో, ఆ నీరు ఎక్కడ పడితే అక్కడ స్టాక్ అయిపోయి ఉంటది. ఆ నీటిని ఏమంటారంటే బ్యాడ్ వాటర్ అంటారు. సో, ఎప్పుడైతే మనం వెయిట్ పెరుగుతామో, మన బాడీ అంతా కూడా కంఫర్టబుల్‌గా కనిపించదు. కరెక్టా? అర్థమవుతుందా క్లియర్‌గా? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ పెరిగిపోయి అడ్డంగా ఉంటది లోపల. అవయవాల చుట్టూ పెరిగిపోతే అవయవాలు దెబ్బతింటాయి. పొట్ట భాగంలో పెరిగిపోతే విసరల్ ఫ్యాట్ పెరిగిపోయి గుండెపోట్లు, పారాలిసిస్ వస్తది. చర్మం కింద కొవ్వు పెరిగిపోతే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఫిజికల్ మారిపోతాయి. అవునా కాదా? సో, ఎప్పుడైతే బరువు తగ్గుతామో బెటర్ ఫిజిక్ వస్తది. సుఖీభావకొచ్చిన తర్వాత నా ఫిజిక్ బావుంది. బెటర్ ఫిజిక్ వచ్చింది. బెస్ట్ షేప్‌లో ఉన్నాం అన్న వాళ్ళు చేతుతారా? చాలా మంది సుఖీభావకొచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గిన తర్వాత దే ఎంటర్ ఇంటూ ద బెటర్ ఫిజిక్. మంచిగా కనిపిస్తున్నారు. సో, బరువు తగ్గడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ యూ లుక్ వెరీ గుడ్. చక్కగా కనిపిస్తారు. ఫిజిక్ బావుంటది. లేడీస్ అయినా, జెంట్స్ అయినా. 2 ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ అవుతామని స్టార్ట్ చేస్తారో, మీకు జరిగే సెకండ్ కంఫర్టబుల్ థింగ్ ఏంటో తెలుసా? బెటర్ స్లీప్ ఉంటది. నిద్ర మంచిగా పడతది. బరువు తగ్గే కొద్దీ. ఎందుకో తెలుసా? మీరు ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నారనుకో, పడుకుంటే ఊపిరాడదు. దురకొస్తది. పడుకుంటే అటు తిరిగితే పొట్ట అడ్డం వస్తది. ఇటు తిరిగితే పొట్ట అడ్డం వస్తది. వెల్లికిలా పడుకుంటే అసలు పొట్ట సహకరించదు. అవునా కాదా? ఇంకొకటి మీరు పడుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్ ఉండదు. సో, ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో, స్లీప్ క్వాలిటీ చాలా బావుంటది.
ఎంతమందికి స్లీప్ క్వాలిటీ డెవలప్ అయింది? హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము వెయిట్ లాస్ అయ్యే కొద్ది నిద్ర కూడా చక్కగా పడుతుంది సార్. పడుకోగానే నిద్ర వస్తుంది అన్నవాళ్ళు చేతుతారా? ఇట్ విల్ హ్యాపెన్. మీరు కనుక కరెక్ట్‌గా 2 పూటలు షేక్ తాగి, మంచిగా ఫుడ్ తిని, సప్లిమెంట్లు కరెక్ట్‌గా వాడుతూ, మీరు తగ్గాల్సిన వెయిట్ తగ్గుతూ ఉన్నారనుకో, నిద్రలో కూడా క్వాలిటీ పెరుగుద్ది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ కాదు, పడుకోవడం ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? బెటర్ స్లీప్ రావడానికి మనం వెయిట్ లాస్ అయితే బెటర్ స్లీప్ వస్తది. నువ్వు వెయిట్ తగ్గకుండా ఓ పెగ్గేసి పడుకుందాం అనుకున్నా రాదు. ఒక వేడి గ్లాస్ పాలు తాగి పడుకుందాం అన్నా నిద్ర రాదు. కడుపు నిండా తింటే నిద్ర వచ్చుద్దేమో అంటే అది కూడా నిద్ర రాదు. కొంతమంది ఏమనుకుంటారంటే కడుపు ఖాళీగా ఉంటే నిద్ర రాదు. కడుపు నిండా తింటే నిద్ర పట్టేస్తది. అయినా కూడా రాదు. ఒక గ్లాస్ పాలు తాగితే రాదు. ఓ పెగ్గేసుకుంటే రాదు. నిద్రే రాదు. నిద్ర లేకపోవటం మహా కష్టమైన పని. సింపుల్ గా చెప్పాలంటే. మీరు మార్నింగ్ టైం లేవగానే మీ బాడీ ఫ్రెష్ గా ఉందంటే మీ మీ శరీరానికి నిద్ర సరిపోయిందని అర్థం. మీరు పొద్దున్న లేచిన తర్వాత కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. స్ట్రెయిన్ గా ఉంది. అంటే కొంచెం అలసటగానే ఉంది. కళ్ళకి నిద్ర సరిపోయినట్టు అనిపించట్లేదంటే మీ నిద్రలో క్వాలిటీ లేదు అని అర్థం. పడుకున్నాం సార్ 6 గంటలు పడుకున్నాం. కానీ పొద్దున్న లెగిస్తే కూడా అలసటగానే ఉంది. కళ్ళు మండుతున్నట్టే అనిపిస్తున్నాయి. అంటే మీ నిద్ర పడుకున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ఏ బెటర్ స్లీప్. మంచి స్లీప్ కాదు. అంటే మగతగా పడుకుంటున్నారులే కానీ బట్ లోపల బాడీ రెస్ట్ లోకి వెళ్ళాల. అర్థమవుతుందా క్లియర్ గా? సో వెన్ యూ ఆర్ డూయింగ్ వెయిట్ లాస్ బెటర్ స్లీప్ వస్తుంది. ఓకే. కమిట్మెంట్ ఉన్న కోచెస్ ఎలా ఉంటారో తెలుసా? కమిట్మెంట్ ఉన్న కోచెస్, కమిట్మెంట్ ఉన్న కస్టమర్లు ఇలా ఉంటారు. ఆయన చూడండి మెకానిక్ పని చేసుకుంటూ కూడా టాపిక్ అంటున్నాడు. ఒకసారి ఆయనకి హాయ్ చెప్పండి. శ్రీకాంత్ నీ గురించే. పని చేసుకుంటూ కూడా టాపిక్ అంటున్నాడు. 30 ఎంత సార్ తగ్గింది అబ్బాయి? 36 కిలోలు తగ్గాడు. 36 కిలోలు. ఒక బైక్ మెకానిక్ హీ లాస్ 36 కేజెస్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అబ్బాయికి కూడా. కమిట్మెంట్ ఉండాలి సార్, డబ్బులు కాదు. ఆ కమిట్మెంట్ ఉన్నోడు ఏదైనా సరే ఆ బరువు తగ్గితే ఆరోగ్యం సంపాదిస్తారు కదా. ఒకసారి ఆయన ఫోటో చూపించు, శ్రీకాంత్ ఫోటో. బిఫోర్ ఆఫ్టర్ అబ్నార్మల్ అన్నమాట. ఊహించలేరు. ఊహించలేరు. అలాంటి రిజల్ట్ సుఖీభావతోనే సాధ్యం. మీరేం కొవ్వు కోయించుకోకర్ల. లైపోలు, బేరియాట్రిక్లు లేకపోతే ఇంజక్షన్లు పొడిపించుకోకర్ల. చెత్త పనులు చేయొద్దు. ఎప్పుడు కూడా చెత్త పనులు చేసి బరువు తగ్గకూడదు. చెత్త పనులు ఇవన్నీ. ఇంజక్షన్లు చేయించుకోవటం, కొవ్వు కోయించుకోవటం, ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. అర్థమవుతుందా క్లియర్ గా? హ్యాపీగా న్యూట్రిషన్ తీసుకుంటూ బరువు తగ్గడం. ఓకే, ఇది సుఖీభావతోనే సాధ్యం. రెండోది, ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతాం బెటర్ స్లీప్ ఉంటుంది. మూడోది, బరువు తగ్గితే యు విల్ రెడ్యూస్ స్ట్రెస్ ఆల్సో. స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోవడం స్టార్ట్ అయింది. చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఇప్పుడు మానసిక ఒత్తిడి. మనిషికి మించి సమస్య ఉంది. మనిషి తట్టుకోలేనంత. అర్థమవుతుందా? పాత కాలంలో స్ట్రెస్ లేదు ఎవరికి. ప్రశాంతంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏ పర్సన్ ఎతకండి, ఏ పర్సన్ అయినా వినండి, స్ట్రెస్సే ఉంది కదా. 100 కోట్లు ఉన్నోడికి 500 కోట్లు కావాలి. మానసిక ఒత్తిడి ఉంటది. అవునా కాదా? 10 ఎకరాలు ఉన్నోళ్ళకి 100 ఎకరాలు కావాలా? ఆ రోజుల్లో అంతే ఉండదు. తిన్నామా, పడుకున్నామా, ప్రశాంతంగా పనులు చేసుకున్నామా అంతే. ఇప్పుడు తరతరాలకి సంపాదించినా కూడా మానసిక ప్రశాంతత లేని జీవితాలు అయిపోయినాయి. సో ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతామో స్ట్రెస్ కంట్రోల్ అవడం స్టార్ట్ అయింది. ఎంతమందికి స్ట్రెస్ కంట్రోల్ అయింది? మేము వెయిట్ లాస్ అయిపోతే నాకు మానసిక ఒత్తిడి తగ్గింది అన్న వాళ్ళు చేతుతారా? ఇట్ విల్ హ్యాపెన్. మెంటల్ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. మీరు కావాలంటే గమనించండి. కాసేపు వాకింగ్ చేయండి, మంచిగా నిద్రపోండి, బరువు తగ్గుతుండండి. మీ మానసిక ఒత్తిడి ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతే నన్ను అడగండి. అర్థమవుతుందా? ఇది చేయకుండా మనం ఎన్ని మందులు వాడినా కూడా పెద్దగా ప్రయోజనం. చూసారా అబ్బాయి? ఈజ్ ఎ మెకానిక్, బైక్ మెకానిక్. 122 నుంచి 84 కిలోలకు వచ్చాడు. ఎంత వస్తుంది అంటే ఆయనకి నెలకి 30,000 కూడా రావు. 30,000-40,000, 10,000-15,000 దీనికే ఖర్చు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు బండి మరమ్మత్తు అయితే ఎంత ప్రాబ్లం వస్తుందో శరీరం మరమ్మత్తు అయితే కూడా అంతే సమస్య. కరెక్టా? శ్రీకాంత్ పని చేసుకో. షేక్ తాగావా? షేక్ తాగావా? వెరీ గుడ్, సూపర్. నాలుగోది, ఎప్పుడైతే బరువు తగ్గుతామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, హెల్త్ బాగుంటది. షుగర్ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అయ్యే కొద్దీ. బీపీ కంట్రోల్ అవుతుంది. మోకాలు నొప్పులు కంట్రోల్ అవుతుంది. గ్యాస్ కంట్రోల్ అవుతుంది. ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది. నిద్ర బాగా పడుతుంది. హెల్త్ బాగుంటది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుంటది. ఆరోగ్యమే మహాభాగ్యం. కరెక్టా?
సో ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో యూ విల్ గెట్ ఆప్టిమల్ హెల్త్. ఆప్టిమల్ హెల్త్ అంటే జబ్బులు లేని జీవితం, ఒకవేళ జబ్బులు ఉన్నా కూడా అదుపులో ఉండగలిగే జీవితం, అండ్ జబ్బులు ఉన్నా కూడా కంట్రోల్లో ఉండే జీవితం మనం జీవించగలం, రాకుండా కూడా చూసుకోగలం. ఒబేసిటీ వల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఒబేసిటీ తగ్గితే హెల్త్ బాగుంటది, చాలా బాగుంటది, బెటర్ హెల్త్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్ గా మనకి ఎంత డబ్బులున్న ఆరోగ్యం ఉండాలండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డేస్ మనకి ఎంత డబ్బులున్నా ఆరోగ్యమే ఉండాలి. ఆరోగ్యం కావాలంటే ముందు బరువు తగ్గాలి. మీరు బరువు తగ్గకుండా ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని కేర్లు తీసుకున్నా లేకపోతే ఇంకేం చేసినా రాదండి. వెయిట్ లాస్ అయితే బెటర్ హెల్త్ ఉంటుంది. నెక్స్ట్, మనం బరువు తగ్గితే మనకు వచ్చే నెక్స్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? బెటర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన మీద మనకి నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈరోజు చాలా మందిని చూస్తుంటే, సుధీర్ సార్ సుఖీబాకు రాకముందు ఇంకా నా బతుకు అయిపోయిందేమో అనుకొని నా పిల్లలకి పనులు నేర్పించుకుంటున్నాను. చిన్న పిల్లలు వాళ్ళకి చేత పని చేయించుకుంటున్నాను, వాళ్ళకి అన్ని పనులు నేర్చుకుంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూట్రిషన్ వాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కాదు, పని మనిషిని కూడా తీసేసి నా పనులు నేను చేసుకుంటున్నాను అన్న మాటలు చాలా సార్లు విన్నాను నేను ఈ 19 ఏళ్లలో. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి వెయిట్ లాస్ అయ్యే కొద్ది. అర్థమవుతుందా? ఎందుకంటే యూ లుక్ గుడ్, యూ ఫీల్ గుడ్, యువర్ హెల్త్ విల్ బికమ్ బెటర్ డే బై డే. చక్కగా ప్రతిరోజు డే బై డే ఆరోగ్యం బాగుపడటం స్టార్ట్ అయింది కాబట్టి మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఎంత పనైనా మనం చేయగలంలే, ఒకరి మీద ఆధారపడకుండా జీవించగలం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వెయిట్ పెరుగుతున్నారనుకో, వెయిట్ తగ్గట్లేదు అనుకో, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఏమో మన ఆరోగ్యం ఏమైపోద్దో, మనం ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుందేమో, మనకి చెప్పి జబ్బులు రావు, వస్తాయా? జబ్బు అనేది చెప్పి రాదు, అవునా కదా? ఈ రాత్రికి నేను గుండెపోటున వస్తున్నా అని చెప్పదు, అనుకోకుండా వచ్చుద్ది. ఆ తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతామో హెల్త్ బాగుంటది. ఎంతమంది సుఖీబావుకి వచ్చిన తర్వాత ఈ షేక్స్ తాగిన తర్వాత నా హెల్త్ బెటర్ అయిందన్న వాళ్ళు చేతుతారా? ఆరోగ్యం బాగుంది సార్, బాగుంది సార్. మీరు బరువు తగ్గడానికే వచ్చారు, కానీ బోనస్ గా బాడీకి విటమిన్స్ వెళ్తున్నాయి, బోనస్ గా మినరల్స్ వెళ్తున్నాయి, బాడీకి ప్రోటీన్ వెళ్తుంది, బ్యాలెన్స్డ్ గా షేక్స్ సప్లిమెంట్స్ వెళ్తున్నాయి. యునో బెటర్ హెల్త్ వస్తుంది, చాలా మంచి హెల్త్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో యు బికమ్ బెస్ట్ ఇన్ వర్క్. మీ వర్క్ లో బెస్ట్ అయిపోతారు, బెటర్ కూడా కాదు, ద బెస్ట్. ఇంకా నువ్వు ఉద్యోగం చేయి, సూపర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు వ్యాపారం చేయండి, పీక్స్ లో ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఇంటి పనులు చేసుకోండి, ఇంకెవరి మీద ఆధారపడరు, బెస్ట్ అవుతుంది, వర్క్ లో బెస్ట్ అయిపోతారు. మీరు బరువు తగ్గే కొద్దీ మీ వర్క్ మీరు కాన్సన్ట్రేట్. చాలా మంది నేను చెప్తా, సుఖీ పోవాలి. మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో షేక్స్ తాగడానికి, సప్లిమెంట్స్ వాడటానికి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ బాడీ. మీరు మీ ఆరోగ్యాన్ని మీరు పెట్టే పెట్టుబడి అంతే. ఇక్కడ పెట్టుబడి పెడితే అక్కడ ఫలితం వస్తుంది, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో. ఇక్కడ పెట్టుబడి పెట్టకపోతే, మీ ఆరోగ్యం గురించి పెట్టుబడి పెట్టకపోతే అక్కడ ఫలితం తగ్గిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా మంచి ఫుడ్ తినటానికి ఖర్చు అనుకోమాకండి. మీరు ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, వెళ్ళండి, రెస్టారెంట్కి అప్పుడప్పుడు వెళ్తాం, తప్పు కాదు. ఆ చీప్ ఫుడ్, పామాయిల్ వాడే ఫుడ్ తినమాకండి. వెళ్ళి మంచి రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం ఎక్కువైనా అక్కడ తినండి, పర్లే, మన శరీరానికి మనం పెట్టుకునేదే కదా. ఎక్కడైతే కొంచెం మంచిగా కేర్ తీసుకుంటారు, గానుగు నూనెలు వాడతారు, లేకపోతే హైజీన్ మెయింటైన్ చేస్తారు, అలాంటి చోటుకి వెళ్ళి రూపాయి 10 రూపాయలని తినండి, ఇబ్బంది లేదు. మన శరీరానికే కదా. డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తినమంటున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ కొనుక్కోండి, మన శరీరానికే కదా. చక్రాలు చెక్కలు తక్కువ రేటే వస్తాయి. కేజీ బాదం పప్పు 1000 రూపాయలు ఉంటుంది, కేజీ కారపూస చక్రాలు 200కే వస్తాయి. కానీ దానివల్ల ఆరోగ్యం పాడైపోద్ది కదా, అవునా కాదు? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? యూనో ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటామో, ఈ షేక్స్ తాగటం వల్ల, సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల, మంచి ఫుడ్ తినటం వల్ల, ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతామో యూ విల్ బికమ్ బెస్ట్ ఇన్ యువర్ వర్క్. ఒకవేళ స్టూడెంట్ కనుక వెయిట్ లాస్ అయితే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఒకవేళ హౌస్ వైఫ్ కనుక వెయిట్ లాస్ అయితే ఈ షేక్స్ తాగుతూ ఇంటి పనులు చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా చేయగలరు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ కనుక ఈ షేక్స్ తాగుతూ వెయిట్ లాస్ అయితే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు సంపాదించవచ్చు, అవునా కదా? మా తాతగారికి ఇప్పుడు 94 ఏళ్ళు వయసు, మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయన చెప్తారు, వ్యాపారం మొసలుది అవ్వదు, ఎప్పుడు మనం ముసలోళ్ళమై చచ్చిపోవడమే తప్పితే అంటారు. నిజమే కదా? ఎప్పుడు వ్యాపారం ముసలిది అవ్వదంట. మనం బతికున్నంత వరకు వ్యాపారాలు చేయొచ్చు, కానీ వ్యాపారం ముసలిది అవ్వదు, మనం ముసలోళ్ళం అవ్వకూడదు. అందుకని ఆయన ఏం చెప్తారు, టైంకి తినాలిరా అని చెప్పేవాళ్ళు. కాటన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదులే. సో ఆయన చెప్పేవారు,
సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అది కేర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? యూ బికమ్ బెస్ట్ ఇన్ యువర్ వర్క్. మంచిగా పని చేయగలరు. అండ్ నెక్స్ట్ బరువు తగ్గడం వల్ల మీకొచ్చే నెక్స్ట్ బెనిఫిట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. యూనో నువ్వు వెళ్ళాలంటే ఫారిన్ కంట్రీ వెళ్ళొచ్చు. వెళ్ళావనుకో, ఫారిన్ కంట్రీ వెళ్ళావనుకో, చక్కగా అక్కడ ఎటువంటి అనారోగ్యం సమస్యలు లేకుండా ఆ ఫారిన్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. లేదు విదేశాలు వెళ్ళొచ్చు. లేకపోతే రాష్ట్రంలో, లేకపోతే భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళొచ్చు. ఒకవేళ ఆరోగ్యం పాడైపోయిందనుకో, అమ్మో హిమాలయాలకు వెళ్ళాలంటే నాకు రొప్పి వస్తది సార్, నడవలేను సార్. సార్ అక్కడ చలి పడదు సార్, నాకు మంచు పడదు సార్. మరి హిమాలయాలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఎంతమందికి హిమాలయాలకు వెళ్ళాలని ఉంది? ఉందా? ఉందన్న వాళ్ళు చేస్తారా? ఇప్పుడు హిమాలయస్కి వెళ్తాం, అక్కడ సూపర్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటది. అయినా కూడా నువ్వు తట్టుకోగలగాలంటే నువ్వు ముందు ఫిట్ గా ఉండాలి. నువ్వు ఫిట్ గా లేకుండా ₹1,00,000 పెట్టి వెళ్ళినా అవ్వదు కదా. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం, ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాం, కొండ ఎక్కాలి. ఓకే, ఆ కొండ ఎక్కాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి. సో నీ లైఫ్ ని నీకేం కావాలంటే అది కావాల్సింది కోరుకుంది దక్కాలంటే లైఫ్ హెల్దీగా ఉండాలి. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. హ్యాపీగా హెల్దీగా ఉంటే, బరువు కరెక్ట్ గా ఉంటే లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చండి. ఒకవేళ ఒబెసిటీ పెరిగిపోతే, అనారోగ్యం వస్తే లైఫ్ ఎంజాయ్ చేయలేం. అవునా కాదు? చాలా మంది తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళేటప్పుడు రకరకాల కోరికలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా. మెట్లెక్కి వెళ్ళాలన్నా అట్లా ఉంటది. కానీ వాళ్ళ లైఫ్ సహకరించదు వెయిట్ వల్ల. లేకపోతే ట్రిప్ వేయాలనుకుంటారు, 4 రోజులు తిరగాలనుకుంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. సో ఇంకా లైఫ్ ఇట్ విల్ నాట్ బికమ్ కలర్ఫుల్. చక్కగా ఉండాలి లైఫ్. నువ్వేం కావాలంటే అది తింటే అరగగలగాలి. నువ్వేది కావాలంటే అది తిరగాలంటే తిరగగలగాలి. ఒకరి మీద ఆధారపడకూడదు. దానికి లిమిటేషన్ ఉండకూడదు. మన హెల్త్ బాగలేదు కదా, మనం అక్కడికి వెళ్ళకూడదు, మన మంచు ప్రదేశాలకు వెళ్ళలేము, మన హెల్త్ బాగలేదు కదా, మనం ఎక్కువ నడవలేము, మన హెల్త్ బాగలేదు కదా, ఆ ప్లేస్ కి మనం తిరగలేము అని మనం ఎప్పుడైతే మన రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నామో, మన హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటూ ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మన లైఫ్ ని ఎంజాయ్ చేయలేం. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద బీచ్. ఒకవేళ నువ్వు వర్షంలో గట్టిగా తడిచిన 2 గంటలు నీకు అసలు ఏమి లేకుండా స్టామినా ఉండగలగాలి. కొంతమందికి జల్లు పడితే జలుబులు వస్తాయి. బికాస్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఎందుకు? దానికి కారణం వెయిట్ వల్ల అవ్వచ్చు, దానికి కారణం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, దానికి కారణం వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అవ్వచ్చు. సో ఎంతమందికి లైఫ్ ఎంజాయ్ చేయాలని హ్యాండ్ రైజ్ చేస్తారా? చేయాలా? ప్రపంచంలో భగవంతుడు ఇచ్చిన సృష్టిని చూడటం తప్పేం కాదు. ప్రపంచం మొత్తం తిరగవచ్చు, వరల్డ్ టూర్ తీయవచ్చు. తిరగాలి. తిరగటానికే మనం సంపాదిస్తాం. యూనో ఆ లైఫ్ ని ఎంజాయ్ చేయగలగాలంటే యు నీడ్ టు లూజ్ వెయిట్ ఆల్సో. వెయిట్ లాస్ అవ్వాలి కంపల్సరీగా. లైఫ్ బికమ్ వెరీ కలర్ఫుల్. అర్థమవుతుందా క్లియర్ గా? నెక్స్ట్, అన్ని విషయాల్లో నువ్వు బెటర్ అవుతావు. యూ విల్ బికమ్ బెటర్ ఇన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ డూ వెయిట్ లాస్. ఎప్పుడైతే మనం బరువు తగ్గుతామో ఎవ్రీథింగ్ లో మనం బెటర్ అవుతాం. ద వే యూ లుక్, బెటర్ హెల్త్, బెటర్ లైఫ్, బెటర్ ఇన్ వర్క్, బెస్ట్ ఇన్ వర్క్. ఓకే, సో ప్రతి దాంట్లో మనం బెటర్ అయిపోతాం బరువు తగ్గితే. బరువు తగ్గపోతే అన్నిట్లో బెటర్ అవ్వం. కొన్నిట్లో గుడ్ అవుతాం, కొన్నిట్లో బ్యాడ్ అవుతాం. 4 అడుగులు వేస్తే ఆయాసం, రొప్పు, బ్యాడ్. కరెక్ట్. తింటే అరగదు, బ్యాడ్. పడుకుంటే కొరకొస్తుంది, బ్యాడ్. కొంచెం తింటే గ్యాస్ పెరుగుద్ది, బ్యాడ్. ఓకే, నడుస్తే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాడ్. అన్నిట్లో బ్యాడ్ అయిపోతాం బరువు తగ్గకపోతే. అన్నిట్లో గుడ్ అవ్వాలి ఎంతమంది కోరుకుంది? హ్యాండ్ రైజ్ చేస్తారా? అన్నిట్లో గుడ్ అవ్వాలి సార్ నేను, నా లైఫ్ అంతా కూడా అన్నిట్లో బెస్ట్ ఉండాలి సార్. సాధ్యమే. మీరు బరువు తగ్గుతూ, ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ, బరువు తగ్గుతూ, ఓకే, షేక్స్ తాగుతూ, సప్లిమెంట్స్ వాడుకుంటూ, నేను చెప్పిన ఫుడ్ మార్పులు చేసుకుంటూ, జీవనశైలి మార్పులు చేసుకుంటే కనుక 100% నేను గ్యారంటీ చెప్తాను, సాధ్యమే. ఏ వయసు వాళ్ళైనా సరే. ఇక్కడ 60-70 ఏళ్ళు ఉన్నా, 80-90 ఏళ్ళు ఉన్నా, రోజుకి 20 రకాల పిల్లలు వాడుతున్నా సాధ్యమే. పెద్ద కష్టమైంది కాదు. అలా అని చెప్పి పిల్లలు వాడొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పట్లా. నేను చెప్పిన ఫుడ్ మార్పులు చేయండి, నేను చెప్పిన లైఫ్ స్టైల్ మార్పులు చేయండి. నేను ఎంతైతే బరువు తగ్గాలి మా కోచెస్ చెప్పారో అది బరువు తగ్గండి. మీరు నా దగ్గరికి వచ్చి చెప్పకపోతే నన్ను అడగండి. నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది, నా లైఫ్ ఇప్పుడు బెటర్ అయింది. ఐఎమ్ ఇన్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ఏ రోజు కూడా నాకు ఇలాంటి ఫిజిక్ లేదు సార్. బెస్ట్ వర్షన్ లో ఉన్నాను సార్. నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఫిజిక్ నేను సంపాదించలేదు సార్. బట్ ఇక్కడ బెస్ట్ వర్షన్ లోకి వచ్చేసాను అన్న చెప్పకపోతే నన్ను అడగండి. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఏం చేయాలి సార్? ఓకే, ఇదంతా కూడా బెస్ట్ అని చెప్పా కదా, మరి ఏం చేయాలి? మీరు తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఒక 4-5 పాయింట్లు చెప్తాను.
ఓకే. అలా బరువు తగ్గిన వాళ్ళని కూడా నేను రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఏం చేయాలి? మొట్టమొదటి పని మీరు బరువు తొందరగా తగ్గాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని యూ మస్ట్ కంట్రోల్ యువర్ క్రేవింగ్స్. ముందు క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయండి. తినాలనిపిస్తది. మనిషి అన్న తర్వాత ఆ జీవ చాపల్యం ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం తెచ్చుకోవాలి. ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయండి. నేను భాస్కర్ గారు చెప్పారు. 1992లో టీ ఆపేశారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముట్టలేదంట. మంచిది కాదని డాక్టర్ చెప్పారంట. అప్పుడెప్పుడో నాన్ వెజ్ ఆపేశారంట. మంచిది కాదు. అప్పటి నుంచి ఇప్పుడు ముట్టలేదంట. ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కనుక మనకుంటే కనుక మనం సూపర్ గా వెయిట్ లాస్ అవుతాం. ఈరోజు చాలా మంది షేక్స్ తాగుతున్నప్పుడు కంటిన్యూ చేయట్లే, డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దే కెనాట్ కంట్రోల్ దేర్ క్రేవింగ్స్. అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి, ఐస్ క్రీమ్ తినాలి, బిర్యానీ తినాలి, నాన్ వెజ్ తినాలి. ఇదంతా క్రేవింగ్స్. ఆ క్రేవింగ్స్ శరీరాన్ని స్పాయిల్ చేస్తాయి. కంట్రోల్ యువర్ క్రేవింగ్స్. కొన్నాళ్ళు ఆపండి. నేను చాలా మందికి చెప్తా. సపోజ్ నా దగ్గరికి ఎవరు 40 ఏళ్ళ వ్యక్తి వచ్చాడు అనుకో, 40 ఏళ్ళు తిన్నావు, ఇక ముందు జీవితంలో 70, 80 ఏళ్ళు బతుకుతావు అనుకో, అంటే మళ్ళీ తింటావు. కొన్నాళ్ళు కంట్రోల్ చేస్తే ఏమైంది? ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో, అంతే. కొన్నాళ్ళేగా. అప్పటి వరకు తిన్నాం, ఇక ముందు కూడా తింటాం. కొన్నాళ్ళు ఆపితే ఏమైంది? ఇప్పుడు సపోజ్ ఒక 10 కిలోలు మీరు తగ్గాలి, ఒక 3 నెలలు కంట్రోల్ చేసుకుంటే ఏమైంది? ఒక 20 కిలోలు తగ్గాలి, ఒక 6 మంత్సేగా, ఒక 6 నెలలేగా. ఆ తర్వాత దేవుడు ఒక 50 ఏళ్ళు బతకమని ఆయుష్ ఇచ్చాడు అనుకో, 50 ఏళ్ళు చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చుగా. ఒకవేళ ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయలే, క్రేవింగ్స్ కంట్రోల్ చేయట్లా, రేపొద్దున బీపీ వస్తే ఉప్పు కారాలు మసాలాలు తినకూడదు, షుగర్ వస్తే స్వీట్లు తినకూడదు, గుండెపోటు వస్తే రకరకాల ఫుడ్లు ఆపేయాలా? అవసరం ఇదంతా కూడా? మోకాలు నొప్పులు వస్తే ఎక్కడికి నడవలేవు. సో ఇదంతా ఎందుకు చెప్పండి? చక్కగా కొన్నాళ్ళు క్రేవింగ్స్ కంట్రోల్ చేస్తే సరిపోలా? తినాలనిపిస్తుంది. మనిషి ఉన్న తర్వాత అన్ని తినాలనిపిస్తది. ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అందుకనే సుఖీ భవ. మీకు ఒక్కడి వల్ల కాదండి ఇదంతా కూడా. అందుకనే సుఖీ భవ ఇట్స్ ఎ కమ్యూనిటీ. ప్రతిరోజు క్లబ్‌కి రమ్మని చెప్పడం, షేకులు తాగమని చెప్పడం, రోజు టాపిక్ వినమంటని చెప్పడం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ కంట్రోల్ దేర్ క్రేవింగ్స్ అలోన్. ఇంట్లో కూర్చుంటే పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ, పూరియే గుర్తొస్తాయి. ఎందుకంటే నువ్వు పక్కన షేక్ తాగుతుంటే పక్కన ఇంట్లో నలుగురు తింటూ ఉంటారు. అయ్యే గుర్తొస్తాయి. ఎప్పుడు కూడా కమ్యూనిటీ లేకుండా వెయిట్ లాస్ అవ్వలేదు. కమ్యూనిటీ లేకుండా. అందుకనే సుఖీ భవ ఇట్స్ ఎ కమ్యూనిటీ. ప్రతిరోజు రావటం వల్ల యూ విల్ ఫీల్ ఇన్‌స్పైర్. యూ విల్ ఫీల్ మోటివేట్. యూ విల్ గెట్ బెటర్ వేస్ట్. నీ పొట్ట భాగం తగ్గిపోవడం స్టార్ట్ అయిద్ది. సో కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలంటే క్రేవింగ్స్ కంట్రోల్ చేయండి. తినండి. వారానికి ఒకసారి నాన్ వెజ్ తినండి. ఓకే. తినండి. ఎప్పుడన్నా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఫ్రై తినండి. ఎప్పుడన్నా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు స్వీట్లు తినండి. మిగతా రోజుల్లో మీరు చక్కగా ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఏది పడితే అది డబ్బులున్నాయి గదా అని జెప్పి కొని పడేసి తినేస్తే ఆరోగ్యం సర్వనాశనం అయితే పరిస్థితి ఏంటి చెప్పండి? క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయాలి. 2 కాన్ఫిడెన్స్‌ని కోల్పోవద్దు దయచేసి. నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్. నేను తగ్గనేమో అనే భయమే చాలా మంది తగ్గనీయకుండా చేస్తుంది. సుఖీ భవలు నేను చెప్తున్నా. మీరు 100 కిలోలు బరువు తగ్గాలన్నా మేము తగ్గీయగలం. 100 కిలోలైనా మీరు సవాల్ అంతే, ఛాలెంజ్. మీరు 100 కిలోలు కూడా తగ్గుతారు. కానీ ఆ కాన్ఫిడెన్స్‌ని కోల్పోద్దు. ఇప్పటిదాకా మీరు ఒకవేళ కొత్తగా ఎవరైతే వచ్చారో వెయిట్ లాస్ కోసం వచ్చినోళ్ళు, ఈ రోజే కొత్తగా వచ్చినోళ్ళు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేసుంటారు. బట్ దిస్ ఈస్ సైంటిఫికల్ వే ఆఫ్ వెయిట్ లాస్. సురక్షితంగా, శాస్త్రీయంగా బరువు తగ్గే మార్గం ఇది. నేను తగ్గనేమో అని భయపడమాకండి. మేము కేర్ తీసుకుంటాం. అర్థమవుతుంది. చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. కొన్ని రోజులు చేస్తారు. మళ్ళీ తర్వాత డబుల్ అయిపోతారు. కొంతమంది డైటింగ్‌లు చేస్తారు. కొన్ని రోజులు చేస్తారు. మళ్ళీ మానేయగానే డబుల్ అయిపోతారు. సో ఇది అట్లాంటిది కాదు. డబుల్ అయ్యే పరిస్థితి కాదు. ఇది కొవ్వు తగ్గే ప్రోగ్రామ్. ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఇక్కడ మేము తగ్గిస్తుంది ఫ్యాట్. మజిల్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఫ్యాట్ లాస్ చేస్తున్నాం. బయట డైటింగుల్లో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్‌లో కండ కోల్పోతారు. బోన్ వీక్ అయిపోద్ది. తిండి మానేస్తే బోన్ వీక్ అయిపోదా? మజిల్ వీక్ అయిపోదా? బట్ ఇక్కడ మేము అలా చేయట్లా. బాడీకి కావాల్సిన పోషకాలు అందిస్తూ బరువు తగ్గిస్తున్నాం. దీనివల్ల కండ పెరుగుద్ది, కొవ్వు తగ్గుద్ది. యు నో దీనివల్ల వెంటనే బౌన్స్ అయ్యే ఛాన్సెసే ఉండవు. అర్థమవుతుందా క్లియర్‌గా? మీరు మళ్ళీ మొత్తం మానేసి, మళ్ళీ షేకులు ఆపేసి, మళ్ళీ వాటర్ తాగడం మానేసి, వాకింగ్‌లు మానేసి, బిర్యానీలు తినేసినా కూడా ఒకవేళ మీరు 10 కిలోలు 3 నెలల్లో తగ్గితే, మళ్ళీ ఆ 10 కిలోలు పెరగడానికి సంవత్సరం, 2 సంవత్సరాలు పట్టుద్దే తప్పితే వెంటనే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నారనుకోండి, 10 రోజులు చేశారనుకో, 11వ రోజు మీరు అన్ని తినేసారు 3 పూట్ల. నెక్స్ట్ డే 3, 4 కిలోలు పెరిగి కూర్చుంటారు.
ఎందుకంటే అక్కడ కోల్పోతుంది కండ, అక్కడ కోల్పోతుంది బ్యాడ్ వాటర్, అంతే. కొవ్వు కరగదు అక్కడ. కొవ్వు కరగాలంటే బాడీకి కావాల్సిన పోషకాలు ఇస్తూ క్యాలరీ మేనేజ్మెంట్ చేయాలి. సుఖీభవ చేసేది అదే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేసేది అదే. బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా షేక్స్ రూపంలో, సప్లిమెంట్ రూపంలో పంపిస్తుంది. లెస్ క్యాలరీ, పొద్దున షేకు, రాత్రిపూట షేకు, మధ్యాహ్నం భోజనం, అన్నం తక్కువ కూర ఎక్కువ, లెస్ క్యాలరీతో క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేసి లోపల ఉన్న కొవ్వుని కరిగించుకొని బాడీ వాడుకునేలాగా, ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసుకుని వాడుకునేలాగా చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా కాన్ఫిడెన్స్ ని కోల్పోవద్దు. మేము కేర్ తీసుకుంటాం. మీరు మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీ వెయిట్ కి మాది బాధ్యత. మేము తగ్గిస్తాం. మీరు మాకు తెలియకుండానే మొన్న ఏదో వీడియో చూపించానే, నేను చెప్పినట్టు చేస్తా, లేకపోతే పొట్టలో గుద్దేస్తా అని బయటికి వెళ్ళి సమోసాలు తింటే నేనేం చేయలేను తప్పితే, అర్థమవుతుందా క్లియర్ గా? ఎవరైనా సరే బరువు తగ్గుతారు. ఓకే, నెక్స్ట్, ఎప్పుడైతే మనం బరువు తగ్గాలనుకున్నాం, క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎప్పుడు కూడా ఆకలితో ఉండకూడదు. ఆకలి ఉండకూడదు. ఆకలి ఎక్కువ రోజులు బరువు తగ్గనీయకుండా చేస్తుంది. ఎక్కువ రోజులు ఉండలేదు ఆకలితో. అందుకని సుఖీభవలో పదే అడుగుతాం మేము, మీకు ఏమన్నా ఆకలి ఉందా, నీరసం ఉందా? ఉంటే మాకు చెప్పండి. ఇప్పుడు 2 పూటలు షేక్ తాగుతున్నారండి, రాత్రి పూట ఆకలి తట్టుకోలేకపోతున్నారు, ఇంకా మాకు చెప్పకుండా తినేరా? అవునా కాదా? సో ఒకవేళ ఆకలి ఉందనుకో చెప్పండి, మేము కేర్ తీసుకొని సప్లిమెంట్ ఏమైనా యాడ్ చేయాలా, ప్రోటీన్ పెంచమనాలా, మేము చెప్తాం. కానీ మొండిగా మాకు చెప్పకుండా మీరు షేకులు తాగి అది సరిపోక పొద్దున్నే 11ంటికి వెళ్ళి సమోసాలు తినేస్తే మేమేం చేయాలి? అవునా కదా? సాయంత్రం 8ంటికి షేక్ తాగిన తర్వాత రాత్రి బిర్యానీలు కుమ్మేస్తే సార్ ఆకలి వేస్తుంది సార్, తట్టుకోలేకపోతుంది, ఏదో ఉంటే చెప్పండి. ఎందుకంటే మీరు బరువు తగ్గాలంటే స్టార్వేషన్ ఇస్ నాట్ ద ఆన్సర్. కడుపు మార్చుకోవడం సమాధానమే కాదు. కడుపు మార్చుకోవద్దు. 5 మీల్ ప్లాన్ ఫాలో అవ్వండి. నేను సుఖీభవలు ప్రతి 2-3 గంటలకు ఫుడ్ ఇస్తున్నాను. మార్నింగ్ షేక్ ఇస్తున్నాం, 11కి హెల్తీ స్నాక్ ఇస్తున్నాం, మధ్యాహ్నం 1 గంటకి మంచి భోజనం తినమంటున్నాం, 4-5ంటికి మంచిగా స్నాక్ తినమంటున్నాం, మళ్ళీ రాత్రి 8ంటికి షేక్ తాగమంటున్నాం. ఒకవేళ ఇంకా పడుకునే లోపల ఆకలేస్తే మజ్జిగ తాగమంటున్నాం, ఫ్రూట్ తినమంటున్నాం. ఆ కడుపు మార్చుకోమని మేము ఏం చెప్పట్లా, ఎవరు చెప్పట్లే ఇక్కడ. కడుపు మార్చుకోకుండా బరువు తగ్గే మార్గం. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలంటే హంగర్తో ఎక్కువ రోజులు చెయ్యలేరు, ఆకలితో ఎక్కువ రోజులు చేయలేరు, సాధ్యమే కాదు. కాబట్టి మీరు బరువు తగ్గాలంటే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, హంగర్ తో ఉండకూడదు. ఒకవేళ మీరు ఆకలి అనిపిస్తే మాకు చెప్పండి, మీకు కేర్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్, నెవర్ ప్రోకాస్టినేట్. మీరు బరువు తగ్గాలని చేయకూడని ఇంకో పని ఏంటో తెలుసా? ప్రోకాస్టినేట్ చేయకూడదు. ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేయకూడదు. ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి. అంటే ఏంటో అర్థమైందో చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీరు నిజంగా సీరియస్ గా బరువు తగ్గాలంటే 90 డేస్ అనుకున్నారు, మీరు 10 కిలోలు తగ్గాలి 90 రోజులు. ఈ 90 రోజులు ఫంక్షన్ ఉన్నా చోటుదేనా వదిలేయండి. ఫంక్షన్ జీవితకాలం ఉంటది. జీవితకాలం ఫంక్షన్లు ఉంటాయి. నీకు అసలు ఓపిక ఉండాలి, ఆరోగ్యం ఉంటే అన్ని తినొచ్చు. ఫంక్షన్లు ఉన్నాయి సార్, పెళ్లిళ్ళు ఉన్నాయి సార్, మరి తినమంటారా అంటే అలా చేయొద్దు దయచేసి. మీరు ఎంత బరువు తగ్గాలో అది వాయిదా వేయకుండా తగ్గిపోండి. ప్రోకాస్టినేట్ చేయొద్దు, తొందరగా బరువు తగ్గుతారు. రిధం దెబ్బ తినకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక 1 రోజులు గట్టిగా షేకులు తాగారు, ఆ తర్వాత ఏదో ఊరికి వెళ్ళారు, ఒక 3 రోజులు తిని పడేశారు, 4 రోజు ఇంక షేక్ తాగబుద్ధి కాదు. ఆ రిధం దెబ్బతింటది కదా, మళ్ళీ పెసరట్లు, ఉప్మాలు గుర్తొస్తా ఉంటాయి. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఆ రిధం దెబ్బ తినకుండా ఉండాలంటే వేరెవర్ యూ గో, క్యారీ షేక్స్ క్యారీ చేసుకొని వెళ్ళండి. మీరు జర్నీకి వెళ్ళారా, క్యారీ చేసుకోండి. ఫంక్షన్కి వెళ్ళారా, తినమాకండి. తర్వాత తిందాం, జీవితకాలం తింటాం, జీవితకాలం ఫంక్షన్లు ఉంటాయి. అప్పుడు తిన్నాం. బరువు తగ్గిన తర్వాత, ఫిట్ గా అయిన తర్వాత, ఆరోగ్యం అదుపులోకి వచ్చిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్. ఐస్ క్రీమ్స్ తినండి, డ్రింక్స్ తాగండి, అలా అని చెప్పి రోజు కాదు, అప్పుడప్పుడు తింటే కూడా నీకేం నష్టం కాదు. ఇప్పుడు రేపొద్దున మనం కంట్రోల్ లేకుండా ఏ జబ్బు వస్తే కూడా జీవితకాలం తినలేం కదా. అవునా? షుగర్ వచ్చింది, స్వీట్ తినాలంటే మహా వణుకు, తినాలనిపిస్తుంది కానీ వణుకు వచ్చేస్తుంది, అమ్మో షుగర్ పెరిగిపోద్దేమో, నా పరిస్థితి ఏంటి అనేది. సో ఏ సమస్య వస్తే కూడా మనం ఆ సమస్యకి ప్రిపేర్ అయ్యి ఉండం కదా, రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా మీరు బరువు తగ్గాలనుకున్న ప్రోకాస్టినేట్ చేయదు, వాయిదా వేయదు. ఒకరోజు షేక్ తాగటం, ఒకరోజు టిఫిన్ తింటాం, రిజల్ట్ రాదు. మీరేమనుకుంటున్నారంటే మేము డబ్బులు ఖర్చు పెట్టాం, రిజల్ట్ రాలేదనుకుంటారు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 2 రోజులు తాగారు, 2 రోజులు తిన్నారు, డబ్బులు ఖర్చు కనిపిస్తుంది కానీ మీకేం రిజల్ట్ రాదు. సో మీరు బరువు తగ్గాలని చేయాల్సిన పని ప్రోకాస్టినేట్ చేయకూడదు. లాస్ట్ పాయింట్, మీరు బరువు తగ్గాలంటే మీరు చేయాల్సిన ఇంకో పని, నెగిటివ్ మైండ్ పీపుల్ తో ఉండొద్దు దయచేసి.
కొంతమంది అరే వద్దులేరా తిందాం రా పదరా బిర్యానీకి వెళ్దాం, ఇలాంటి వాళ్ళతో అసలు ఉండమాక. అర్థమవుతుందా? రేపొద్దున ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ ఉంటే 4 బత్తాలు తెచ్చిస్తారు మీకు అంతే. అంతే కదా సార్? ఇంకేమైనా తెచ్చిస్తారా? ఫోన్‌లో ఫోన్‌లో టేక్ కేర్ అని చెప్తారా? అంటే వాడు తొందరగా గెట్ సూన్ వేస్తే వీడికి పెద్ద అరేంజ్‌మెంట్. ఎవరు కూడా మనకేదన్నా అనారోగ్యం వస్తే ఆ నెగెటివ్ మైండ్ ఎవరైతే ఉండారో అరే తగ్గిపోతే ఏమైంది లేరా, చూద్దాం లేరా, తగ్గుదాం, తగ్గే వయసు చాలా ఉంది లేరా, ముందుంది లేరా, ఇప్పుడు తినబోతే ఎట్టాగా అని ఎవరైతే ఉంటారో వాళ్ళతో దూరంగా ఉండండి దయచేసి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండేది. మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ నైబర్స్ మీకు హెల్ప్ చేస్తారు. రేపు పొద్దున అనారోగ్యం వస్తే వాళ్ళు ఏం హెల్ప్ చేయగలరు? ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేరు. వాళ్ళు మీ బాధను వాళ్ళు భరించలేరు. అవునా కదా? పరామర్శించి వెళ్తారు అంతే, కన్సోల్ చేస్తారు. ఏం వదిలే ధైర్యం కూడా తగ్గిపోద్ది అంటారు. కానీ వాడే జరగొట్టింది తీసుకెళ్లి టిఫిన్లు ఇప్పించి, బిర్యానీలు పెట్టించి, టీ కాఫీలు తాగిచ్చి, మందు తాగిచ్చి ఆడే జరగొట్టింది. రేపొద్దున ఆడొచ్చి పరామర్శించి వెళ్తాడు అంతే కదా? అంతకు మించి ఏమైనా చేస్తారా చెప్పండి ఒకసారి ఆలోచించండి. సో ఒకవేళ మీరు బరువు తగ్గేటప్పుడు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉండమాకండి, దూరంగా ఉండండి వాళ్ళతో. వాళ్ళు తన చెడ్డ కోసి మనమంతా చేసిందని వాడు అంత శ్రద్ధ ఉండదు, మిమ్మల్ని కూడా చెడగొడతాడు. అనవసరం. అందుకని దయచేసి వాళ్ళతో దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి. అంతే కదా? వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, చెప్పుడు మాటలు, ఈ షేకులు మాకు తెలుసులే, ఇది కిడ్నీలు పోయినాయి, ఆ పక్కింటోడు చచ్చిపోయాడు, రుజువు చూపించమనండి. ఈ షేకులు తాగి పక్కింటోడు చచ్చిపోయాడు ఎవడో, ఇలాంటి మాటలు చాలా మంది చెప్తారు. మందు తాగేటప్పుడు రోజు పెగ్గేసుకునేటప్పుడు ఎవడు చెప్పడు అది వైన్ షాప్కి వెళ్ళమాగరా చచ్చిపోతావు, చెప్పరు. అవునా కాదు? రోజు బిర్యానీ తినేటప్పుడు నాన్ వెజ్ తినకూడదురా చెప్పరు. అవసరమైతే వాళ్ళు కూడా కలుస్తారు మీతో పాటు. షేకులు తాగేటప్పుడు మాత్రం పని కొట్టుకొని ప్లకార్డ్ కొట్టుకొని వస్తారు, ఇది తాగకూడదు, ఇది సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇది కిడ్నీలు పోతాయి. చూపిమనండి. 95 దేశాల్లో హెర్బల్ లైఫ్ ఉంది, 46 ఏళ్ళ నుంచి ఉంది, భారతదేశంలో 26 ఏళ్ళ నుంచి ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి చచ్చిపోయిన ఒకరిని చూపిమనండి. ఎవడు లేడు అక్కడ. అసలు అక్కడ రాకుంటే కంపెనీనే బ్యాన్ చేసి పడేస్తారు భారతదేశంలో. మా దాకా ఎక్కడ వస్తుందో చెప్పండి. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, నెగిటివ్ మైండ్ పీపుల్ మధ్యలో ఉండొద్దు. కంపల్సరీగా మీరు బరువు తగ్గుతారు. మీ సాధ్యమే, సుఖీ భావతో సాధ్యం. యూనో ఎప్పుడైతే కోచ్ గైడెన్స్ తీసుకొని వారం వారం రీచెకప్లు చేసుకుంటూ, ఏవైతే మార్పులు చేసుకుంటూ, ఏదైనా ఇబ్బందులు ఉంటే మా కోచెస్ని అడిగి క్లారిఫై చేసుకోగలిగితే చాలా ఈజీగా బరువు తగ్గుతారు. ఒకసారి చూద్దామా? లాస్ట్ బీటీపీలో చాలా మంది బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వీలైతే షేర్ చేపిస్తా, బట్ రిజల్ట్స్ చూపిస్తాను చూడండి. దానికంటే ముందుగా నిన్న ఓల్డేజ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఒకసారి ఎలా జరిగిందో చూసి చూస్తుంటే భయంగా రేఖ
నైట్ చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా జంగిలెల్లి జాగువారు తేవాలా కానుకలొద్దు శ్రీవారు లొంగదు వాటికి నవ్వారు చెప్పినట్టు టైంకొస్తే చాలంట అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంట పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ చక 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 చతపడి మనమిక చూడదాం గెలాక్సీ అటు ఇటు సో దిస్ ఈజ్ ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. దాదాపుగా ఐ థింక్ 400 to 500 పీపుల్ వచ్చారు జూమ్ లో కానీ క్లబ్బుల్లో కానీ. ఉపయోగపడింది, అందరికీ కూడా ఉపయోగపడింది కదా సార్. చాలా బాగా ఉపయోగపడింది. చాలా రిజల్ట్స్ విన్నారు. మా ఫాదర్ మదర్ రిజల్ట్ విన్నారు చాలా మంది. అలాగే మేక వెంకట్రావు గారు అమ్మగారు రిజల్ట్ విన్నారు. సో యూ మిస్ ఈసారి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మిస్ అవ్వమాకండి. ఖచ్చితంగా మీకు అందరికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ పెట్టాం. అండ్ ఇది కాంప్లిమెంట్, మీరేం పే చేయక్కర్లేదు కదా. ఉచితంగా మీకు జూమ్ లింక్ ఇస్తాం, చక్కగా హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తాం. మన భవిష్యత్తుకి మనమే నిర్మించుకోవాలి, అంతే సింపుల్. యూ నీడ్ టు డిజైన్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఇన్ ఎనీ వన్ హ్యాండ్స్. మన భవిష్యత్తుని మనమే మంచి ఆరోగ్యం తీసుకుంటూ, సంపాదించాల్సిన వయసులో సంపాదిస్తూ, కష్టపడాల్సిన వయసులో కష్టపడుతూ, ఆరోగ్యం బాగున్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. సంపాదించాల్సిన వయసు దాటిపోయిన తర్వాత, కష్టపడే వయసు దాటిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని సంపాదన లేదని బాధపడినా పోయిన వయసు తిరిగి రాదు. వస్తుందా? రాదు కదా. పోయిన వయసు తిరిగి రాదు, పోయిన ఆరోగ్యం తిరిగి రాదు, పోయిన సమయం కూడా తిరిగి రాదు. అన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవటం. ఓకే, సో అలా సద్వినియోగం చేసుకుని చాలా మంది ఉన్నారు సుఖీ భవలో. సో బీటీపీ విన్నర్స్ ఎవరో చూద్దాం. వీడియో ప్లీజ్. విన్నర్ సుస్మిత మేడం. షీ లాస్ 10 kgs 1 month లో 10 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? 12.5% టోటల్ బాడీ ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకొని 10 kgs వెయిట్ లాస్ అయ్యి ఈ సీజన్ లో కోచెస్ గ్రూప్ లో ఫస్ట్ విన్నర్ గా ఉన్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నుంచి కస్టమర్స్ గ్రూప్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్. కోచ్ కస్టమర్ నేమ్ ఏ నాగేశ్వరరావు గారు, కోచ్ శ్రీనివాసరావు గారు. సో హీ లాస్ట్ 7.07 ఫ్యాట్ పర్సెంటేజ్, 5 kgs 1 month లో వెయిట్ లాస్ అయ్యారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా టీమ్ ఏ టాప్ 1 విన్నర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్.
టాప్ 1 విన్నర్ భాగ్యలక్ష్మి గారు, కోచ్ సుబ్బారెడ్డి. 1 month లో షీ లాస్ 6.6 kgs, టోటల్ గా 9.2% ఫ్యాట్ తగ్గించుకొని టాప్ 1 గా విన్నారు. ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్దాం ఒకసారి గట్టిగా. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు 6 కిలోలు ఎందుకు తగ్గారని వాళ్ళు తగ్గాల్సిన 10-15 ఉంటది, అందువల్ల వాళ్ళు టాప్ 1 విన్నర్ గా వచ్చారు. ఓకే, సో తగ్గాల్సిన దాన్ని బట్టి పర్సంటేజెస్ ప్రకారం వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఒక 100 కిలోలు ఒక 10 కిలోలు తగ్గారని 10%, అంటే వాళ్ళు తగ్గాల్సింది ఒక 100 కిలోలు ఉంది, 10 కిలోలు తగ్గారు 10%. కానీ తగ్గాల్సింది 10 కిలోలు ఉంది, 6 kgs వెయిట్ లాస్ అయ్యారు, 60%. అట్లా విన్నర్స్ డిక్లేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టీమ్ సి. టీమ్ సి లో టాప్ 1 విన్నర్ వెంకట్ రమణ గారు, కోచ్ శివరోజ. 1 month లో షీలో 6.3 kg, 6.6% బాడీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకొని టాప్ 1 విన్నర్ గా ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్ చెప్తామా మేడం కూడా. సో ఓవరాల్ గా కోచెస్ గ్రూప్ 1 అని అనని, కస్టమర్ గ్రూప్ 3. టోటల్ గా వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఒక 5 ఉన్నట్టున్నారు, 4 కలిపి 9 కిలోలు పెరిగారు, కండ పెరిగింది వాళ్ళందరికీ కూడా. వెరీ గుడ్. ఇప్పుడు మన బ్యాచ్ కి వచ్చేద్దాం. మన బ్యాచ్ అంటే ఏంటది? వెయిట్ లాస్. సో కోచెస్ గ్రూప్ 45 మంది ఉన్నారు, 80 కిలోలు తగ్గారు. కస్టమర్ గ్రూప్ 54 మంది టీమ్ ఏలో ఉన్నారు, 94.5 కిలోలు తగ్గారు. టీమ్ ఏ సరిగ్గా పెర్ఫామ్ చేయాల. టీమ్ బి కొంచెం పర్లా, 54 మంది ఉన్నారు, 121 కిలో తగ్గారు. టీమ్ సి దాటి తీసేసింది అంతే. మొత్తం 54 మంది కలిసి 132 కిలోలు తగ్గారు. ఓవరాల్ గా 211 మంది కస్టమర్లు కానీ కోచ్లు కానీ కలిపి ఓవరాల్ గా అసలు ఎంత తగ్గారో చూద్దాం. ఓకే, ఓవరాల్ వెయిట్ లాస్ తీసేసారు. 427 కిలోలు బరువు తగ్గారు మొత్తం 200 మంది కలిపి. అంటే యావరేజ్ గా ప్రతి పర్సన్ కూడా 2.5 కిలోలు తగ్గకుండానే బరువు తగ్గారు. 2.5 కిలో యావరేజ్ గా. కొంతమంది సరిగ్గా చేయలా, కొంతమంది బాగా చేశారు, కొంతమంది 100 రూపాయలు పెనాల్టీలు కట్టారు బరువు తగ్గకుండా, పెరిగి కూడా. సో టోటల్ గా ఎవరైనా కానీ యావరేజ్ గా 427 కిలోలు భూమి మీద నుంచి భారం తగ్గించేసాం. పర్లేదంటారా? పర్లేదా? సో నెక్స్ట్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మళ్ళీ నెక్స్ట్ సీజన్ రేపు గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. చక్కగా మీరు ఒకవేళ 10 కిలోలు బరువు తగ్గాలన్నా బీటీపీలో ఉండండి. ఒక సీరియస్నెస్ వస్తుంది, ఒక ఛాలెంజ్ అట్మాస్ఫియర్ వస్తుంది. 4 వారాలు 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, మళ్ళీ 500 మీకే గిఫ్ట్ల రూపంలో ఇచ్చేస్తాం, మా దగ్గర రూపాయి కూడా ఉండదు. ఓకే, అండ్ ఎవరైతే బీటీపీలో ఉంటారో వాళ్ళకి స్పెషల్ గా ఈవినింగ్ ప్రతి గురువారం సాయంత్రం 5 to 6:30 స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీక్లీ విన్నర్స్ అనౌన్స్ చేస్తాం. అలాగే 4 వారాలు కలిపి ఎవరైతే బాగా బరువు తగ్గారో గ్రూప్ వైజ్ గా వాళ్ళల్లో విన్నర్స్ ని డిక్లేర్ చేస్తాం. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ క్యాష్, డబ్బులు అనే కాదు, కానీ ముందు మీరు ఆరోగ్యాలు బాగుపడతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలో అందరు బీటీపీలో ఉన్నారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, యు బికమ్ ద బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వు ఒక బెటర్ వర్షన్ లా కనిపిస్తావు. నా జీవితం ఎప్పుడు కూడా ఇలాంటి ఫిట్నెస్ లేదు సార్ అని చెప్తారు మీరే. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఇలా ఉండాలి, ఇంత స్లిమ్ గా, ఇంత నీట్ గా, ఇలా ఎప్పుడు ఉండలేదు అని చెప్పే రోజులు వస్తాయి బీటీపీలో ఉంటే కనుక. సో మా కోచెస్ మీకు హెల్ప్ చేస్తారు. సో బట్ ఎవరైనా సరే మీరు బరువు తగ్గాల, కంపల్సరీగా బీటీపీలో ఇన్వాల్వ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాక్చువల్ గా ఎక్స్పీరియన్సెస్ చెప్పించాలి, బట్ నాకు టైం లేదు. మండే వీలైతే చెప్పిస్తాను నేను. ఓకేనా? ఎనీ బర్త్డేస్, మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయా?
ఎవరైతే బర్త్డే చేసుకున్నారో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ఎవరిదైతే మ్యారేజ్ యానివర్సరీ ఉందో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు, పర్సనల్ గా విష్ చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా పాపది బర్త్డే సార్. అవునా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ. కేక్ కటింగ్ ఉందా? లేదండి, ఈవినింగ్ అండి. ఓకే, టేక్ కేర్. ఎంత ఏజ్ వచ్చింది పాపకి? 16, 15 వెళ్ళి 16. షేక్స్ తాగించండి, షేక్ తాగితే హెల్తీగా ఉంటారు తను కూడా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ నవ్య మేడం, బర్త్డేనా మ్యారేజ్ డేనా? మ్యారేజ్ డే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరిది? ఓకే సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. ఉండండి, ఒకసారి మ్యారేజ్ డే సాంగ్ పెడతాం, తర్వాత కేక్ కట్ చేద్దరు కానీ. నెక్స్ట్ సుస్మిత మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. పెళ్లి రోజు ఉంది కాబట్టి బరువు తగ్గారా, మామూలుగా తగ్గాలని తగ్గారా? గోవాకి వెళ్ళాలని తగ్గారు. అంతేనా? తగ్గాలని తగ్గలేదా? ఇంకా అయిపోయింది కదా గోవా, ఇంకా మళ్ళీ జరగండి. తీయండి నా పరువు తీయండి. మళ్ళీ క్లాస్ తీయండి నా పరువు తీయండి. ఇంకా పెరగండి సార్. ఐడియల్ వెయిట్ వచ్చేదాకా బీటీపీలో ఉంటారు. సరే అమ్మా, చూపిద్దాం, రుజువు చూద్దాం. బాగుందా గోవా? బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది సార్. బాగుంది. ఓకే, సో కేక్ కటింగ్ ఏమైనా ఉందా మేడం? లేదు సార్, ఈవినింగ్ ప్లాన్. ఈవినింగ్. ఓకే, సో వెయిట్ చేయండి, అందరు విషెస్ చెప్తారు. ఇక్కడ కేక్ కటింగ్ ఉంది. మ్యారేజ్ డే సాంగ్ ప్లీజ్. కళ్యాణం గమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. సార్ మేడంకి ఏం గిఫ్ట్ కొని పెట్టారు? కాలేజ్ దండం పెట్టారుగా. సార్ మేడం గిఫ్ట్ కొని పెట్టారంట, పెళ్లి రోజు అయింది కదా, మేడం కి గిఫ్ట్ కొని పెట్టారా అని అడుగుతున్నా. డైలాగ్ వెందాక చచ్చిపోతున్నాం సార్ పెళ్లి అయిన. మేడం ఏం అడగలేదా సార్కి గిఫ్ట్? నేనే పెద్ద గిఫ్ట్ సార్. లోపల నుంచి బయటకు వస్తాయి అన్ని కూడా. సార్ చెప్పండి సార్. ఆయన ఇచ్చారు, నేనైతే మన హెర్బల్ లైఫ్ నుంచి నేను ఒకటి ఇచ్చాను సార్, రింగ్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు బట్రాన్ అడుగుతారు కానీ దగ్గర నుంచి భద్రానం తీసి ఇచ్చారు సార్. అది నాకు తెలుసు కదా, రింగ్ ఇస్తే వడ్రానికి ఎసరు వస్తుంది నాకు తెలుసు కాబట్టి రింగ్ తీపిచ్చింది సార్. అర్థం కావట్లే, పెద్ద టెండర్ ఉంది ముందల. ఇన్ఫ్రంట్ టెండర్ అయిపోయి తీసేసుకుంది కూడా రాత్రి బట్టాన. కొద్దిగా సార్ పోన్లే సార్, బరువు తగ్గారుగా, కొంచెం ఇంచులు తక్కువ ఉంటాయిలే సార్, మీకు ఖర్చు తగ్గుతుంది.
ఆ వడ్రానం బొమ్మ ఏదమ్మా, ఫోటో ఏది మరి, వడ్రానం ఏది మరి? సార్ రేపు పెడతాను సార్. ఇప్పుడు అందరి మంది కనబడాలి కదా. అంటే ప్రతి ఒక్కరు ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళు కూడా వాళ్ళ ఆయనకి వడ్రానం రింగు ఇచ్చి వడ్రానం మొదలు పెట్టించుకుంటారు. చెప్పాలి, రోల్ మోడల్ గా ఉండాలి అందరికీ కూడా. ఫోటో ఉంది సార్, సుజన్ సార్ షేర్ చేయమంటారు. వడ్రానానికి ఎసరు పెట్టి సుస్మిత గారు రింగ్ ఇచ్చి వడ్రానం ఎలా సంపాదించాలి, ఆస్క్ సుస్మిత. ఓకే, అంటే ఆయన నెక్లెస్ వడ్డానం ఇచ్చారని నేను ఒక రింగ్ తీసుకున్నాను సార్ నా శాలరీతో. సార్ అట్లా వడ్డానాలు ఆఫర్ పెట్టారంటే ఇంకా లాభం ఎక్కువ అవుతారు సార్, మంచి బంగారం ఎక్కువ వస్తుంది ఇంకా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మేడం వడ్రానం కూడా చూపిస్తారండి, చూడండి. రింగు వడ్రానం వాళ్ళే, మనకేం పార్టీలు ఏమి ఉండవు, మ్యారేజ్లు వాళ్ళే చేసుకుంటారు, వడ్రానాలు వాళ్ళే కొనిపెట్టుకుంటారు. కనీసం అప్పడాల ప్యాకెట్ అన్నయ్యమ్మా క్లబ్ లో మీ నాన్న దగ్గర నుంచి తెప్పించి. సూపర్, బాగుంది కదా. అసలు నేను ఏదో పొరపాటున అన్నాను, అది నిజంగానే జరిగిపోయింది. అన్ని తెలుసు సార్, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలని మాట్లాడతారు. ఏంది ఇది, రింగ్ సైజ్ అంత, ఆ వడ్రానం సైజ్ అంత. ఓరి నాయన, మగోళ్ళు ఇంత అమాయకులైనా మీరు ఇంత మోసం చేయొచ్చా అండి? మా మగోళ్ళు ఎంత అమాయకులు పాపం, రింగ్ ఇచ్చి వడ్రానం తీసుకున్నారు. సూపర్ అమ్మ, మీరు దండం పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ రేపు మార్నింగ్ కలుసుకుందాం. అందరు విషెస్ చెప్పండి వడ్రానం మేడం కి, అలాగే నవ్య మేడం వాళ్ళ క్లబ్ లో ఉన్న వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సీ యు టుమారో మార్నింగ్. టేక్ కేర్. బాయ్. అన్న అన్మ్యూట్ చేస్తున్నాను, విషెస్ చెప్పండి.